అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి బిగ్ పొలిటికల్ ర్యాలీస్, టారిఫ్ అండ్ వార్స్. కానీ ఆయన హిస్టరీలో చాలామందికి తెలియని ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదే డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ స్టేటస్. జనరలీ ఈ హానర్ ప్రపంచంలో ఉన్న టాప్ టైర్ రెస్లర్స్కి మాత్రమే దొరికే ఒక ప్రెస్టీజ్. 2013లో ట్రంప్కి ఈ ఇండక్షన్ జరగడం అనేది వరల్డ్ హిస్టరీలో ఒక యూనిక్ కేస్. యుఎస్ హిస్టరీలోనే వైట్ హౌస్లో కూర్చున్న ఒక వ్యక్తి డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్ కావడం ఇదే ఫస్ట్ అండ్ ఓన్లీ టైం. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ కెరీర్కి రింగ్లో వేసిన ఒక స్ట్రాంగ్ బేస్. అసలు ఒక రెస్లింగ్ కంపెనీ ప్రపంచ నేత కెరీర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అదే ట్రంప్ ప్రొఫైల్లో ఉన్న రియల్ హిడెన్ మిస్టరీ. మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ద హోస్ట్ ఆఫ్ రెసల్మేనియా. 1980sలో డబ్ల్యూడబ్ల్యూఈ ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న టైంలో విన్స్ మెక్మ్యాన్కి ఒక మ్యాసివ్ వెన్యూ అండ్ బ్రాండ్ సపోర్ట్ అవసరమైంది. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ తన బిజినెస్ మైండ్ ఉపయోగించి రెసల్మేనియా 4 మరియు 5ని తన ట్రంప్ ప్లాజాలో హోస్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ రెండు ఈవెంట్స్ టెక్నికల్గా బ్రాడ్ వాక్ హాల్లో జరిగిన ట్రంప్ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం వాటిని ట్రంప్ ప్లాజా ఈవెంట్స్గా మార్కెట్ చేసుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే కాన్సిక్యూటివ్గా 2 రెసల్మేనియా హోస్ట్ చేసిన ఓన్లీ వెన్యూ ఇదే. ఇది కేవలం స్పోర్ట్స్ ఈవెంట్ హోస్టింగ్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రంప్ తన ఇన్ఫ్లుయెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి వేసిన మొదటి స్ట్రాటజిక్ స్టెప్. అప్పట్లో ఆయన కేవలం ఒక గెస్ట్ కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ గ్లోబల్గా ఎక్స్పాండ్ అవ్వడానికి ఒక కీ బిజినెస్ పార్ట్నర్లా నిలిచారు. బ్యాటిల్ ఆఫ్ బిలినియర్స్. రెస్లింగ్ హిస్టరీలో బ్యాటిల్ ఆఫ్ బిలినియర్స్ అనేది ఒక యూనిక్ చాప్టర్. ఇది కేవలం 2 రిచ్ పర్సన్స్ మధ్య జరిగిన గొడవ కాదు, ఇది ప్రపంచం మొత్తం చూసేలా ప్లాన్ చేసిన ఒక హై స్టేక్స్ పిఆర్ స్టంట్. ట్రంప్ అండ్ విన్స్ మెక్మ్యాన్ ఇద్దరు రింగ్లో కొట్టుకోకుండా వాళ్ళ తరపున 2 రెస్లర్స్ని పంపించి దీన్ని ఒక ప్రాక్సీ వార్లా ప్రొజెక్ట్ చేశారు. ఈ రైవలరీ వల్ల రెసల్మేనియా 23కి అప్పట్లో 1.2 మిలియన్ పేపర్ వ్యూ బైస్ వచ్చాయి. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. మనీ, పవర్ అండ్ ఈగో ఈ మూడింటిని మిక్స్ చేసి వ్యూవర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో ట్రంప్కి ఇక్కడే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ మ్యాచ్తోనే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ నుండి గ్లోబల్ పాప్ కల్చర్ ఐకాన్గా మారిపోయారు. ద క్యాల్కులేటెడ్ సాక్రిఫైస్. రెసల్మేనియా మ్యాచ్ తర్వాత ట్రంప్కి ఒక సడన్ ట్విస్ట్ ఎదురైంది. అది లెజెండరీ రెస్లర్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ నుండి వచ్చిన స్టన్నర్. జనరలీ డొనాల్డ్ ట్రంప్ లాంటి హై ప్రొఫైల్ బిలీనియర్ రింగ్లో ఫిజికల్గా కొట్టుకోవడం అనేది ఎవరు ఊహించని విషయం. కానీ ఆడియన్స్కి ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆయన ఆ ఫిజికల్ ఇంపాక్ట్ని ఫేస్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఒక గ్లోబల్ బిజినెస్ మ్యాన్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ కోసం రింగ్లో పడిపోవడం అనేది తన పబ్లిక్ పర్సనాని బూస్ట్ చేయడానికి చేసిన ఒక స్ట్రాటజిక్ సాక్రిఫైస్. ఇది కేవలం ఒక మూవ్ మాత్రమే కాదు, ట్రంప్ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారో చూపించిన ఒక డిఫైనింగ్ మూమెంట్. ద హాస్టైల్ టేక్ ఓవర్. 2009లో ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక ఫిక్షనల్ ఓనర్గా ఎంటర్ అయ్యారు. మండే నైట్ రా షో మొత్తాన్ని విన్స్ మెక్మ్యాన్ నుండి కొనేశారు అనే ఒక స్టోరీ లైన్ అనౌన్స్ చేశారు. ఈ హాస్టైల్ టేక్ ఓవర్ అనేది కేవలం ఒక టీవీ డ్రామా మాత్రమే కాదు, ఇది ఆడియన్స్ సైకాలజీతో ఆడుకునే ఒక క్యాల్కులేటెడ్ మార్కెటింగ్ ఎక్స్పెరిమెంట్. ఇక నుండి నేనే ఓనర్, నాకు నచ్చినట్లే చేస్తా అని ట్రంప్ రింగ్లో నుండి అనౌన్స్ చేసినప్పుడు అది చాలా న్యాచురల్గా మరియు బిలీవబుల్గా ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ అందరూ ఇది నిజమైన బిజినెస్ డీల్లా అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లా కాదు, ట్రంప్ తన డామినెన్స్ని స్క్రీన్ పైన ఎలా ప్రొజెక్ట్ చేయాలో చూపించిన ఒక స్ట్రాటజిక్ మూవ్. ద 7% మార్కెట్ క్రాష్. ఇది ఈ వీడియోలోనే మోస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూఈ రాని కొనేశారు అన్న స్క్రిప్టెడ్ న్యూస్ని చూసి వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ అది నిజం అనుకున్నారు. రిజల్ట్, డబ్ల్యూడబ్ల్యూఈ రియల్ లైఫ్ స్టాక్ ప్రైస్లో ఒక్క రోజులో 7% పడిపోయింది. ఇన్వెస్టర్స్ అసలు ఏం జరుగుతుందో తెలియక కంగారు పడి షేర్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో డబ్ల్యూడబ్ల్యూఈ వెంటనే అఫీషియల్గా ఇది కేవలం యాక్టింగ్ అని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కేవలం ఒక టీవీ స్టోరీ లైన్ వల్ల రియల్ వరల్డ్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ వాల్యూ క్రాష్ అవ్వడం అనేది హిస్టరీలోనే ఒక రేర్ కేస్. ఎంటర్టైన్మెంట్ అండ్ రియాలిటీ మధ్య ఉన్న లైన్ని ట్రంప్ తన ఇన్ఫ్లుయెన్స్తో ఎలా క్రాస్ చేశారో దీంతోనే మనకు అర్థమవుతుంది. ద కమర్షియల్ ఫ్రీ ఎక్స్పెరిమెంట్. ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూఈ ఓనర్గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ అనౌన్స్ చేశారు. 3 hours లాంగ్ ఫామ్ షోలో ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా కమర్షియల్ ఫ్రీ బ్రాడ్కాస్ట్ చేయమన్నారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక మ్యాసివ్ లాస్, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూని ఒక్క రోజులో పోగొట్టుకుంది. కానీ ట్రంప్ టార్గెట్ మనీ కాదు, ఆయన బ్రాండ్ ఇమేజ్. నేను ఫ్యాన్స్ సైడ్, యాడ్స్ అండ్ కంపెనీస్ సైడ్ కాదు అని ఆయన బిల్డ్ చేసిన ఒక పాపులర్ పర్సోనా ఫ్యాన్స్లో డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసింది. ఇది కేవలం ఒక టీవీ షో స్టంట్ కాదు, జనాలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని చేసిన ఒక క్యాల్కులేటెడ్ మార్కెటింగ్ మూవ్. ద మనీ రైన్ ఇన్సిడెంట్. ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎంట్రీస్లో ఎప్పుడూ ఒక లావిష్ స్టైల్ ఉండేవి.
ఒక పర్టికులర్ ఎపిసోడ్లో ట్రంప్ అరీనాలోకి వచ్చినప్పుడు సీలింగ్ నుండి లక్షల రూపాయల రియల్ క్యాష్ ఫ్యాన్స్ పైన వర్షంలా కురిపించారు. జనరలీ బిలినియర్స్ తన వెల్త్ని దాచుకుంటారు, కానీ ట్రంప్ తన మనీ అండ్ స్టోమ్యాన్షిప్ని ఒక టూల్లా యూస్ చేసి ఆడియన్స్ని హిప్నటైజ్ చేశారు. ఫ్యాన్స్ ఆ డబ్బుల కోసం కొట్టుకున్నప్పుడు ట్రంప్ చాలా కూల్గా ఆ కేయాస్ని ఎంజాయ్ చేయడం మనం చూడొచ్చు. ఈ ఇన్సిడెంట్తోనే ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చింది. ట్రంప్కి పబ్లిసిటీ అండ్ పవర్ అంటే ఎంత ఇష్టమో, వాటిని అచీవ్ చేయడానికి ఆయన ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్తారో ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ద 100% రీఫండ్ స్ట్రాటజీ. డబ్ల్యూడబ్ల్యూఈ ఓనర్షిప్ స్టోరీ లైన్లో ట్రంప్ తీసుకున్న ఇంకో క్రేజీ స్టెప్ ద టోటల్ టికెట్ రీఫండ్. ఆ రోజు అరీనాలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి టికెట్ మనీ మొత్తం తిరిగిచ్చేయమని ఆర్డర్ వేశారు. మీరు నన్ను చూడడానికి పే చేయాల్సిన అవసరం లేదు అని ట్రంప్ చెప్పడం ఆడియన్స్ సైకాలజీని మొత్తం మార్చేసింది. ఇది కేవలం ఒక బిజినెస్ మ్యాన్ తీసుకునే డెసిషన్ కాదు, ఇది ఒక పొలిటికల్ లీడర్ తన ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవడానికి చేసే క్యాల్కులేటెడ్ ఇన్వెస్ట్మెంట్. మనీతో లాయల్టీని ఎలా కొనాలో అండ్ క్రౌడ్ని తన వైపు ఎలా తిప్పుకోవాలో ట్రంప్ ఇక్కడే పర్ఫెక్ట్గా మాస్టర్ చేశారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కలిసి ఆయన్ని ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ నుండి ఒక మాస్ ఐకన్గా మార్చాయి. ద లిండా మెక్మ్యాన్ కనెక్షన్. ట్రంప్ తన రెస్లింగ్ కనెక్షన్స్ని కేవలం రింగ్కే పరిమితం చేయలేదు, వాటిని రియల్ వరల్డ్ గవర్నెన్స్లోకి తీసుకువెళ్లారు. ప్రెసెంట్ 2026 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఉన్న లిండా మెక్మ్యాన్ అసలు ఎవరో తెలుసా? ఆమె డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మర్ సీఈఓ విన్స్ మెక్మ్యాన్ వైఫ్. ట్రంప్ తన రెస్లింగ్ వరల్డ్లో బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ అండ్ నెట్వర్కింగ్ని ఉపయోగించి తన క్యాబినెట్లో ఆమెకి కీ పొజిషన్ ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఉన్న బిజినెస్ పొలిటిక్స్ మధ్య ఉన్న డీప్ కనెక్షన్ని హైలైట్ చేస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈ లాంటి ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ నుండి వచ్చి అమెరికా లాంటి సూపర్ పవర్ ఎడ్యుకేషన్ పాలసీని డిసైడ్ చేసే లెవెల్కి వెళ్లారు అంటే అది ట్రంప్ వేసిన ఒక అన్బిలీవబుల్ మాస్టర్ స్ట్రోక్. ద లీమో ఇన్సిడెంట్. 2007లో డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ఎక్స్ట్రీమ్ స్టోరీ లైన్ని ప్లే చేసింది. అదే విన్స్ మెక్మ్యాన్స్ లీమో ఎక్స్ప్లోషన్. ఆ కార్ బ్లాస్ట్ అయ్యి విన్స్ మెక్మ్యాన్ చనిపోయారు అని డబ్ల్యూడబ్ల్యూఈ అనౌన్స్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రంప్ ఆ స్క్రిప్టెడ్ డ్రామాని రియల్ ఇన్సిడెంట్ అని నమ్మారు. ట్రిపుల్ హెచ్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసింది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫీస్కి కాల్ చేసి డిడ్ సంథింగ్ హ్యాపెన్ టు విన్స్ అని కంగారుగా అడిగారు. ప్రో రెస్లింగ్ వరల్డ్లో ఉన్న స్క్రిప్టెడ్ నేచర్ని ట్రంప్ ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నారో దీంతో మనకి అర్థమవుతుంది. ఇప్పటికీ ఇది ట్రంప్ కెరీర్లో ఒక ఇంట్రిగ్యూయింగ్ మిస్టరీలా మిగిలిపోతుంది. ద మాస్టర్ స్ట్రోక్. డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలో హాస్టైల్ టేక్ ఓవర్ స్టోరీ లైన్ ఒక యూనిక్ టర్న్ తీసుకుంది. ట్రంప్ మండే నైట్ రాని కొనేసిన వెంటనే విన్స్ మెక్మ్యాన్ ఆ షోని తిరిగి కొనాలని చూశారు. ట్రంప్ ఇక్కడే ఒక మాస్టర్ బిజినెస్ మూవ్ని చేశారు. ఆయన కొన్న ప్రైస్కి డబుల్ ప్రైస్ డిమాండ్ చేసి ఒక వీక్లోనే హ్యూజ్ ప్రాఫిట్తో షోని తిరిగి అమ్మేశారు. ట్రంప్ రాసిన ఫేమస్ బుక్ ది ఆర్ట్ ఆఫ్ డీల్లో చెప్పినట్టు ఆయన రెస్లింగ్ని కేవలం ఎంటర్టైన్మెంట్లా కాకుండా ఒక స్ట్రాటజిక్ బిజినెస్ అసెట్లా చేశారు. ఈ ఇన్సిడెంట్తోనే ప్రపంచానికి అర్థమైంది ట్రంప్ రింగ్లో ఉన్న బోర్డ్ రూమ్లో ఉన్న ఆయన ఫోకస్ ఎప్పుడు మ్యాక్సిమం లెవరేజ్ అండ్ ప్రాఫిట్ మీదే ఉంటుందని. ద కేఫేప్ పాలిటిక్స్. ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ వెనుక ఉన్న రియల్ సీక్రెట్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ పాలిటిక్స్. ట్రంప్ స్టేజ్ పైన మాట్లాడే విధానం, ఆయన సిగ్నేచర్ స్వాగర్ అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాంటి స్లోగన్స్ వెనుక ఉన్న మాస్ అపీల్ ఇదంతా రింగ్లో ఇచ్చిన ప్రమోషన్స్కి సిమిలర్గా ఉంటాయి. రెస్లింగ్లో కేఫేప్ అనే ఒక టర్మ్ ఉంటుంది, అంటే స్క్రిప్టెడ్ డ్రామా అని రియాలిటీలా చూపించడం. ట్రంప్ అదే ఫార్ములాని పొలిటిక్స్లో అప్లై చేసి తన ర్యాలీస్ని హై ఎనర్జీ స్పెక్టకల్స్గా మార్చారు. జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలో మరియు ఒక పవర్ఫుల్ నరేటివ్ని ఎలా క్రియేట్ చేయాలో ఆయన రింగ్లోనే మాస్టర్ చేశారు. అదే షోమ్యాన్షిప్ ఆయన 2 సార్లు అమెరికా ప్రెసిడెంట్ని చేసింది. వరల్డ్ హిస్టరీలోనే ఒక యూనిక్ లీడర్గా నిలబెట్టింది. సో డొనాల్డ్ ట్రంప్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మధ్య జరిగిన జర్నీ ఇది. ఒక రెస్లింగ్ రింగ్ నుండి వైట్ హౌస్ వరకు ఆయన వెళ్ళిన ఈ జర్నీ ఒక లక్ కాదు, అది ఒక క్యాల్కులేటెడ్ మాస్టర్ పీస్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? ట్రంప్ పొలిటిక్స్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా? మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మిస్టీరియస్ అండ్ హిడెన్ స్టోరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చే వీడియోలో కలుద్దాం.